సమస్యలన్నప్పుడు ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. అవి అన్నీ కూర్చొని మాట్లాడుకుంటే సమస్య తీరిపోతుంది కదే అని అంటూ ఉంటే, ఇక పద్మమ్మ, నాకు ముందే తెలుసయ్యా, ఆ సునంద మా పైకి నవ్వుతూ మాట్లాడినా ఏమైనా తేడా వస్తే మాత్రం ఆమెతో మనం వాదించలేమయ్యా. మన బిడ్డ బతుకు ఇక బుగ్గిపాలైనట్టే. అప్పుడు మన బిడ్డని మంచిగా చూసుకుంది. ఆదిత్యబాబు కూడా ఇద్దరు మంచిగా ఉన్నారు. అల్లుడు బిడ్డ సంతోషంగా ఆనందంగా చిలక గోరింకల్లా ఉన్నారనుకున్నాను, కానీ గిట్లా అవుతుందని అనుకోలేదు. అప్పుడు ఆదిత్యబాబు కాళ్ళు లేనప్పుడు మన బిడ్డ ఎంతో కష్టపడి కాళ్ళు తెప్పించింది, కంపెనీలో లాభాలు తెప్పించింది, అందరికీ మన బిడ్డ గురించి గొప్పగా చెప్పింది. కానీ చిన్న సమస్యకే మన బిడ్డని ఇలా పుట్టింటికి పంపిస్తుంది అని అనుకోలేదు. ఆ సునందమ్మ పెద్ద పెద్ద చదువులు చదివిందన్నారు కదా, మరి ఆ చదువులు చదివితే మన బిడ్డని గిట్లనే అర్థం చేసుకుంటుందా? దాని మనసు ఎంతో మంచిది, దానిని మంచిగా అర్థం చేసుకోలేదు. ఆదిత్యబాబు కూడా ఆ సునందమ్మ మాటే వింటున్నట్టున్నాడు. ఇప్పుడు మన బిడ్డ ఇక్కడ ఇంట్లో ఉంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారో, మొగుడు వదిలేసిన ఆడది ఇక్కడే ఉంది అని సూటిపోటి మాటలు అంటే మన బిడ్డ తట్టుకుంటుందా? మన బిడ్డ బతుకు ఉగ్గిపాలైనట్టే. ఆదిత్యబాబు మన బిడ్డను తీసుకుని వెళ్తాడో లేదో అని అంటుంటే ఇక బాధగా, ఇక సింహాద్రి కోపంగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక అది చూసిన ఇందుమతి, నేను ఇలానే రెచ్చగొట్టాను, నువ్వేం చేస్తావో అదే చేయాలని ఇలా చేశాను అని అంటూ ఉంటుంది. ఈ విషయం వెంటనే జీవనకి చెప్పాలి అని చెప్పి ఫోన్ చేసి జీవనకి చెప్తూ ఉంటుంది. ఆ సింహాద్రి కోపంగా ఎటో వెళ్ళిపోయాడు అని అంటుంటే, ఆ గోదాట్లోకి దూకాడేమో అని జీవన అంటూ ఉంటుంది. వాడు అలా చచ్చిపోయే మనిషి కాదు, వాడు తాగడానికి వెళ్ళుంటాడు అని అంటూ ఉంటుంది. చూద్దాం అని చెప్పి ఇందుమతి కూడా అంటూ ఉంటుంది. ఇక ఆనంది బాధతో అలానే ఫోన్ని చూస్తూ, ఆదిత్య గారు ఫోన్ చేయలేదేంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇక్కడ ఆదిత్య కూడా ఇదేంటి ఫోన్ చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఆనంది, నేను ఫోన్ చేస్తే కాల్ చేయకని చెప్పి అన్నారు, నాకు ఫోన్ చేయకుండా ఆదిత్య గారు మీరు ఏం చేస్తున్నారు ఏంటో అని అనుకుంటూ ఉంటుంది ఆనంది. సరేలే, నేనే మళ్ళీ ఫోన్ చేస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే ఆదిత్య వెనుక నుంచి చూస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య మనసులో, ఆనంది నువ్వు మళ్ళీ ఫోన్ చేస్తే నేను నిన్ను రిజెక్ట్ చేయలేను, మళ్ళీ నువ్వు ఫోన్ చేస్తే నేను మాట్లాడతాను ఆనంది అని అనుకొని వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక ఆనంది అప్పుడే ఫోన్ చేస్తూ ఉంటుంది. అది చూసిన అలీక్య ఎవరు ఫోన్ చేస్తున్నారని చెప్పి చూస్తూ ఉంటుంది. ఓహో ఆనంది నువ్వా అని చెప్పి ఇక వెంటనే కాల్ని కట్ చేస్తూ ఉంటుంది. అదేంటి ఆదిత్య గారు మీరు ఫోన్ చేయరు, నేను చేస్తే కాల్ కట్ చేస్తున్నారు అని చెప్పి ఇక వెంటనే మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు చేసినా నేను కట్ చేస్తాను ఆనంది, ఎందుకంటే నేను ఆదిత్యని కాదు అలేఖ్యని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అదేంటి ఆదిత్య గారు మీరు ఎందుకు అలా చేస్తున్నారు, ఫోన్ చేస్తే ఎందుకు కట్ చేస్తున్నారు, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని బాధపడుతూ ఉంటుంది. సరేలే ఒక మెసేజ్ చేద్దాం అని చెప్పి ఆనంది వెంటనే మెసేజ్ చేస్తూ ఉంటుంది. ఇక అది చూసిన అలేఖ్య, ఓహో మెసేజ్ చేస్తున్నావా ఆనంది, ఇప్పుడే నేను ఆ మెసేజ్ని డిలీట్ చేస్తాను, ఆదిత్యకి నువ్వు మెసేజ్ చేసింది కాల్ చేసింది తెలియకూడదు, మీ ఇద్దరు అలానే దూరంగా ఉండాలి, ఈ అవకాశాన్ని నేను బాగా వాడుకుంటాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక బాధతో ఆనంది అలానే కూర్చొని ఉంటుంది. ఎందుకు ఆదిత్య గారు ఇలా చేస్తున్నారు, నేను ఏం చేశానని ఇలా చేస్తున్నారు, మీ అమ్మని బాధ పెట్టానని ఆదిత్య గారు ఇలా చేస్తున్నారా అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఆదిత్య అక్కడికి వస్తూ ఉంటాడు. ఇక వెంటనే ఫోన్ని చూస్తూ ఉంటాడు. ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏందానంది అని అనుకుంటూ ఉంటాడు. అసలు నేను గుర్తొస్తున్నానా అని మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇందుమతి ఇక జీవనకి కాల్ చేసి జరిగిందంతా చెప్తూ ఉంటుంది. సింహాద్రి ఇంకా రాలేడు, వాడు ఎక్కడ పోయి ఉంటాడో ఏమో అని అంటూ ఉంటే, వాడెక్కడ పోతాడు, కుట్టి అంటే సింహాద్రికి ఎంతో ప్రేమ, ఆ కుట్టి మీద ప్రేమతోనే తాగొస్తాడు ఏమో అని అనగానే ఇక అప్పుడే సింహాద్రి వస్తూ ఉంటాడు. నిజమే నువ్వు చెప్పింది, వాడు తాగొచ్చాడు అని అంటూ ఉంటుంది. నువ్వు ఒక పని చేయి, వాడికి ఇంకా చెప్పు, వాడికి ఇంకా రెచ్చగొట్టు అని అంటుంటే, అని చెప్పాను కదే ఇంకేం చెప్పాలి, ఒక పని చేయి, ఆ ఆనందికి ఆదిత్యకి శోభనం కాలేదు, ఆ విషయం గురించి నువ్వు రెచ్చగొట్టు అనగానే మంచి టాపిక్ ఉంది అని చెప్పి ఇక వెంటనే గట్టిగా అంటూ ఉంటుంది. ఇక సింహాద్రి వినేలాగా, అమ్మో కుట్టికి అంత అన్యాయం జరిగిందా, కుట్టికి ఇంత అన్యాయం జరిగిందా, ఆ సునంద మామూలు మనిషి కాదు, ఆ రోజు ఆ దివ్య వల్ల ఆదిత్యబాబు ఆనంది శోభనం జరగలేదు, కానీ ఇప్పుడు ఆ సునంద కావాలనే ఆ శోభనాన్ని ఆపిందా అనేసరికి ఇక సింహాద్రి కోపంగా అలానే చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆ శోభనం ఆపాల్సిన అవసరం ఆ సునందకేంటి అని అంటూ ఉంటుంది. ఓహో అందుకే ఆపిందా, ఎందుకంటే ఆ సునంద మొన్న జరిగిన శోభనాన్ని ఏదో మత్తు ఇచ్చి వారిద్దరి శోభనం ఆపిందా
అయినా అన్నీ తెలిసే కదా మేస్త్రి కూతురు పెళ్లి చేసుకుంది, కోడలుగా చేసుకుంది, మరెందుకు ఇలా చేస్తుంది అని అంటుంటే, ఓహో అప్పుడు ఆదిత్య బాబుకి కాళ్ళు లేవు, ఇప్పుడు కాళ్ళు వచ్చాయి కాబట్టి గొప్పింటి కోడల్ని చేసుకుందామని ఇలా పుట్టింటికి పంపించిందా? అమ్మో ఆ సునంద మనిషి కాదు, దానికి పాపం తగులుతుంది, దానికి పుట్టగదులు లేకుండా పోతుంది. కుట్టికి మరి ఇంత అన్యాయం చేస్తుందా? అయినా ఆ కుట్టి కూడా అమ్మ నాన్నలకి చెప్పొచ్చు కదా మా శుభనం జరగలేదని. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏదైనా ఆలోచిస్తారు కదా అని అంటూ ఉంటుంది. ఆ సునంద మామూలు మనిషి కాదు, కుట్టికి బాగానే అన్యాయం చేస్తుంది. కుట్టికి విడాకులిచ్చి వేరే పెళ్లి చేద్దామనుకుంటుందా అని గట్టిగా సింహాద్రి వినేలాగా అంటూ ఉంటుంది. ఇక సింహాద్రి కోపంగా అటు నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక పద్మమ్మ ఆనందితో, రాబిడ్డ నువ్వు తిందురా అని అంటుంటే, లేదమ్మా నేను ఒకరి కోసం ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను అనగానే, ఎవరి కోసం అని అంటూ ఉంటే, ఐటీ డిపార్ట్మెంట్లో ఒకరు నాకు తెలిసిన వారికి నేను కాల్ చేశాను. అసలు ఇది ఎలా జరిగింది, ఎవరు చేపించారని కొన్ని వివరాలు తెలుసుకోవాలనుకున్నాను. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను. అది తెలిసేంత వరకు నాకు ఆకలి కాదు, నిద్ర పట్టదు అని అంటుంటే, అవన్నీ జరుగుతూనే ఉంటాయి కానీ నువ్వైతే తినడానికి రా అని అంటుంటే, నేను దానికోసమే చూస్తున్నానమ్మా. ఆదిత్య గారు నన్ను ఎప్పుడు తీసుకుపోతారో అని ఆలోచిస్తున్నాను అనగానే, అప్పుడే సింహాది వచ్చి, అది ఇక జరగదు, ఆ సునందమ్మ దాన్ని ఆపేస్తుంది అని అంటుంటాడు. ఏంది నువ్వు తాగొచ్చావా అని పద్మమ్మ అంటూ ఉంటుంది. అవును నేను తాగే వచ్చాను అని సింహాద్రిగా గట్టిగా అంటుంటాడు. ఏందయ్యా నువ్వు తాగానని నాకు మాట ఇచ్చావు కదా అంటుంటే, అవును బిడ్డ నీకు మాట ఇచ్చాను, కానీ నీకు ఒక మాట చెప్పడానికి నేను ఇలా చేశాను అని అంటుంటే, ఏం మాట అని పద్మమ్మ అంటూ ఉంటుంది. సునందమ్మ కావాలని మన బిడ్డని పుట్టింటికి పంపించింది. సునందమ్మ వీళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తుంది అనగానే, ఆనంది ఏం మాట్లాడుతున్నావు నైనా అని అంటుంటే, నువ్వేం మాట్లాడకు, మన బిడ్డ కూడా మనల్ని మోసం చేసింది అని అంటూ ఉంటాడు. ఏంటి మన బిడ్డ మనల్ని మోసం చేస్తుంది అని పద్మమ్మ అంటుంటే, నువ్వు రావే అని చెప్పి ఇక లోపలికి పద్మమ్మని తీసుకొని వెళ్తుంటాడు. ఏంటయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు అర్థమవుతుందా? నేను మాట్లాడుతున్నా, నాకు అర్థమవుతుంది. మన బిడ్డకి ఆ ఆదిత్య బాబుకి శోభనం జరగలేదంట, ఆ సునందమ్మే మత్తుమంది ఇచ్చి ఆపిందంట అని అంటుంటే, ఏంటయ్యా నువ్వు చెప్పేది, నీకెవరు చెప్పారు అని పద్మమ్మ అంటుంటే, అవన్నీ నేను తెలుసుకున్నాను కానీ ఇదైతే నిజం అని అంటుంటే, ఇక కోపంగా పద్మమ్మ ఆనంది దగ్గరికి వెళ్తూ ఉంటుంది. బిడ్డ నేను ఒక మాట అడుగుతా చెప్తావా అని అంటుంటే, ఏంటమ్మా మీ ఇద్దరికి శోభనం జరిగిందా లేదా అని అంటుంటే, ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. చెప్పు బిడ్డ, నా మీద ఒట్టేసి నిజం చెప్పు, మీ ఇద్దరికి శోభనం జరిగిందా లేదా, మీ ఇద్దరు భార్యాభర్తలుగా ఉంటున్నారా లేదా, నా మీద ఒట్టేసి అబద్ధం చెప్తే నేను చచ్చినట్టే అని అంటుంటే, అమ్మ ఏందా మాటలు, మరి నిజం చెప్పు అని అంటూ ఉంటుంది. ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఆనంది. చెప్పు బిడ్డ అని అంటుంటే, ఇక బాధతో, అవునమ్మా మా ఇద్దరికి శోభనం జరగలేదు అనగానే ఒక్కసారిగా పద్మమ్మ షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకే అని అడుగుతూ ఉంటుంది. ఆ రోజు మేము మత్తు వచ్చింది అలా పడుకున్నాను అని అంటుంటే, ఓహో అది ఎవరు చేశారో నాకు తెలుసు, ఆ సునందమ్మే చేసింది, ఆ అమ్మ పని నేను ఎప్పుడే చెప్తాను అని సింహాద్రి గట్టిగా అంటూ వెళ్ళిపోతుంటే, ఏందయ్యా నువ్వేం మాట్లాడుతున్నావు, ఏందినైనా నువ్వేం మాట్లాడుతున్నావు, ఆ సునందమ్మ మీ ఇద్దరిని విడగొట్టాలని చూస్తుంది, ఆదిత్య బాబు కూడా అమ్మకి సపోర్ట్ చేస్తున్నాడు, నేను ఇట్లా ఉంటుందా, నేను ఇప్పుడే వెళ్ళి అడుగుతాను అని చెప్పి వెళ్తుంటే, నేను పోనీయను అని ఆనంది కూడా గట్టిగా సింహాద్రిని పట్టుకుంటుంటే, ఓహో ఇట్లా ఉందా అని చెప్పి ఆనందిని ఇక రూమ్లో పెట్టి ఇక గడియ పెడుతూ ఉంటాడు. నేను ఇప్పుడే ఆ సునందమ్మ సంగతి చెప్తానని చెప్పి వెళ్తుంటే, ఇక పద్మమ్మ కూడా సింహాద్రిని ఆపడానికి వెళ్తూ ఉంటుంది. అమ్మ నాయనా నా తలుపు తీయండి, అయ్యో వాళ్ళు ఏం చేస్తున్నారో ఏంటో, ఆ ఇంటికి పోయి ఏం మాట్లాడతారో ఏమో అని అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదంతా ఇందుమతి చూసి వెంటనే జీవనకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ సింహాద్రి ఇప్పుడే బయలుదేరాడు, కోపంగా ఆవేశంగా, నువ్వు చెప్పినట్టు చెప్పాను. అప్పుడే సింహాద్రి కోపంగా ఆవేశంగా ఇటు నుంచి వెళ్ళాడు. ఇప్పుడు ఆ సునందమ్మని గట్టిగానే అడుగుతాడు అని అంటుంటే, అదే నాకు కావాల్సింది, మా అత్తయ్య గారికి ముందే కోపం ఎక్కువ, ఆ కోపంతో ఆనందిని శాశ్వతంగా పుట్టింట్లోనే ఉంచుతుంది అని జీవన అంటూ ఉంటుంది. ఏమో మరి చూడాలి, ఆ సింహాద్రి అక్కడికి వస్తే మాత్రం నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పి రెచ్చగొట్టు అనగానే సరే అని చెప్పి జీవన కూడా అంటూ ఉంటుంది. ఇక సింహాద్రి ఆటోలో వస్తూ ఉంటాడు. ఇక జీవన అలేఖ్యతో, ఈ పాటికే మీ పెద్దమ్మ పెదనాయన ఇక్కడికి రావాల్సింది, టైం అవుతుంది రాలేదే అని అంటుంటే, అవునా వస్తున్నారా, అయితే నువ్వు 10 కౌంట్ చేయి, ఆలోపే వస్తారు అని జీవన అంటుంటే, అలేఖ్య కౌంట్ చేస్తూ ఉంటుంది. 10, 10, 10, 9 అని. ఇక 1 లోపు రింగ్ గబగబా డోర్ బద్దలు కొట్టిన సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. అది చూసిన సునంద శశికాంత్ ఇద్దరు ఎవరు అంతా బద్దలు కొడుతున్నారని చెప్పి వెళ్ళి చూస్తూ ఉంటారు. మరి ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.